హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వారాహి అమ్మవారి పూజా విధానం తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ముందుగా వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులను ఎవరికి కూడా చెప్పి చేసేవి కాదు, చాలా గోప్యంగా చేసుకోవాలి. అమ్మవారికి 9 రోజులు అంటే నవరాత్రులు చేసుకోలేని వారు ఉంటారు కదండి. వీలు కుదిరితే గనక 5 పంచమి తిథుల్లో ఈ పూజ చేసుకోవచ్చండి. లేదా ఆషాఢ మాసంలో అయినా 9 రోజులు పూజించుకోవచ్చు. అయితే పంచమి రోజు వచ్చేదిగా విశిష్టంగా చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి 9 రోజుల్లో ఒక పంచమి ఉండేలా చూసుకోండి. 9 రోజుల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం పెట్టుకోవచ్చు. ఆ దీపాలు ఏంటంటే కంద దీపం, బెల్లం దీపం, పిండి దీపం, గోమైతిక దీపం అంటే ఆవు పేడతో చేసే దీపం అండి, నవధాన్యాల దీపం, ఐశ్వర్య దీపం, కొబ్బరి దీపం, గుమ్మడి దీపం. గుమ్మడి దీపం అంటే బూడిది గుమ్మడికాయతో చేసే దీపం అండి, జలదీపం. అమ్మవారికి పసుపు కొమ్ముల మాల అంటే చాలా ఇష్టం అండి. ఆ మాల వేసుకుంటే చాలా మంచిది. అంటే మీకు వీలు కుదిరితేనే, లేకపోతే లేదు. ఇంకా అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు పుష్పాలు కానీ, ఎరుపు చీర కానీ, అలా ఎరుపు రంగు అంటే బాగా ఇష్టం అండి. ఆ అష్టోత్తరం కూడా పసుపు కుంకాలతో చేసుకోవాలి. మళ్ళీ ఆ నైవేద్యాలు కూడా అమ్మవారికి అన్నంతో వండిన నైవేద్యాలు మాత్రమే పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి అన్నంతో వండిన నైవేద్యాలు అంటే. ఇంకా అమ్మవారికి వచ్చేసి ఎక్కువ రైస్ ఐటమే ఉండేలా చూసుకోవాలి. మట్టి మూగిళ్ళలో అయితే ఇంకా ఇష్టం అండి ఆవిడకి, చాలా అంటే చాలా ఇష్టం మట్టి మూగిళ్ళలో అయితే. మీరు వండిన పదార్థాలన్నీ మట్టి మూగుల్లో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేలా చూసుకోండి. వీటితో పాటు బెల్లం పానకం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతికరం. ఎక్కువగా పూజలో సాంబ్రాణి ధూపం వేయాలండి, బాగా అంటే బాగా. సాంబ్రాణి ధూపం అంటే ఆవిడకి బాగా ఇష్టం. సాంబ్రాణి ధూపం వేసుకుంటూ అష్టోత్తరాలు, ఆదంగ పూజలు అన్నీ చదువుకుంటూ అమ్మవారిని మంచిగా పూజించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఈ పూజను ఎలా చేసుకోవాలంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయంలో కానీ, లేకపోతే ఉదయం సూర్యోదయం ముందు కానీ చేసుకోవాలండి. సూర్యుడు ఉండగా పూజ చేస్తే అది ఫలితం ఉండదండి, అస్సలు ఏం ఫలితం ఉండదు. సూర్యుడు లేక ముందు మాత్రమే పూజ చేసుకోవాలి. 9 రోజులు చేసుకునేవారు 9 రోజులు క్రింద పడుకోవడం చాలా అంటే చాలా శ్రేయస్కరం. అండ్ బ్రహ్మచర్యం కూడా పాటించాలండి ఖచ్చితంగా. అమ్మవారికి ఎరుపు చీర కట్టుకొని పూజ చేస్తే అమ్మకి ఇంకా అంటే ఇంకా సంతోషపడతారు. మార్నింగ్ టిఫిన్ చేయొచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేయచ్చు. ఈవినింగ్ వచ్చేసి అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేసుకుంటాం కదండి, అది తినొచ్చు, ఏం కాదు. అలాగే చెప్పులు కూడా లేకుండా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అమ్మవారి పూజ. ఒకవేళ లేదు మాకు మడాల నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్న వాళ్ళు టేక్ ఇట్ ఈజీ, అది చెప్పులు వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. వేసుకోకుండా చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటారు అందరూ. మాంసాహారం కూడా ముట్టకూడదండి అమ్మవారి దగ్గర, మాంసాహారం అస్సలు ముట్టకూడదు ఆ 9 రోజులు. 9 రోజులు అయిపోయాక 5గురికి తాంబూలం ఇవ్వాలండి. 5గురిలో ఒకరు కన్య అవ్వాలి, ఒకరు ముత్తైదు అవ్వాలి, కంపల్సరీగా ఒకరు బాలిక ఉండాలండి. బాలిక కంపల్సరీగా ఉండాలి. ఒక జాకెట్ ముక్క, ఆకు, ఒక్క తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఇలా అమ్మవారి పూజని చాలా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చండి. అలాగే మళ్ళీ చెప్పేదేంటంటే సూర్యుడు అస్తమించిన తర్వాత గానీ, సూర్యుడు ఉదయించక ముందు గానీ చేసుకోవాలి. అంతే అండి. నేను ఆల్రెడీ చేసుకున్నాను. అవి పెట్టకూడదు వీడియోస్. మీకు ఎలా చూపిచ్చాలో ఇందులో జస్ట్ ఆహ్, చే చేసి చూపిస్తున్నాను అంతవరకే. ఈ పూజను ఎవరైనా సరే గోప్యంగా చేసుకోవాలి. గుప్త నవరాత్రులు అనేది అందుకే. గోప్యంగా చేసుకునే పూజని గుప్త నవరాత్రులు అంటారు. పూజా విధానాన్ని ఎప్పుడూ కూడా బయట చూపించొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. పూజలో ఏదైనా లోపం ఉంటే నాకు కొంచెం చూసి చెప్పండి. నేనవి సరిచేసుకుంటాననమాట. ఇది పెద్దవాళ్ళు చూస్తారు, చిన్నవాళ్ళు చూస్తారు, బాగా తెలిసిన వాళ్ళు చూస్తారు.
నాకేదైనా తెలియకపోతే మాత్రం నాకు కామెంట్‌లో షేర్ చేసి చెప్పండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.